ఈ 5 ఏళ్ళు కూడా పెద్ద పెద్ద నోరులు వేసుకొని నోటుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇది తప్పు అని విమర్శిస్తే, లేకపోతే ఒక సామాన్య మనిషి మాకు ఇలాగ అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరిని కూడా నోటి దోషంలే కాకుండా చేత్తో కూడా పని చెప్పిన ఈ బూతుల మంత్రులే కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమైపోయారంటారు వాళ్ళందరూ? వాళ్ళందరూ అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోయారు. యాక్చువల్ గా వాళ్ళు మాట్లాడుతున్న తప్పని తెలుసు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తారు, ఆయన ప్రార్థనలంతా మనకి ఏదైనా మంత్రి పదవులు ఇంకా ఉన్నతమైన స్థానాలు వచ్చేస్తాయని ఆశపడి ఇలా తిట్టారు. ఇప్పుడు ఏం చేయాలో దిక్కుతోసిన పరిస్థితుల్లో అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపోయారని మేము భావిస్తున్నాము. ఎప్పుడైనా సరే అధికారాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలంటే నీకు సాధ్యమైనంత వరకు మంచి చేయడానికి ఉపయోగించాలి. వీళ్ళు ఏం చేశారంటే అధికారాన్ని దుర్వినియోగంతో పాటు ప్రశ్నించిన ప్రజల మీద వాళ్ళ గొంతును నొక్కడానికి అనేక రకాలుగాను బెదిరించి, లేకపోతే తిట్టి, లేనిపోని నిందలేసి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని, మంచి వ్యక్తిని, అలాగే చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు, మిగిలిన బీజేపీని కూడా వాళ్ళు ఎవరిని వదలలేదు. ఇష్టం వచ్చినట్టు చాలా చులకనగా మాట్లాడారు. ఒక మంత్రి స్థాయిలో మాట్లాడవలసిన మాటలు కానీ, ఒక ఎమ్మెల్యే స్థాయిలో మాట్లాడవలసిన మాటలు కానీ దిగజారిపోయి మాట్లాడారు. అది ప్రజలు దానికే బుద్ధి చెప్పారు. వాళ్ళ అహంకారానికి ప్రజలు బుద్ధి చెప్పారు. ఈరోజు జనసేనో, తెలుగుదేశాన్నో, బీజేపీనో గెలిపించాలని ప్రజలు ఓట్లేదు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని మాత్రమే ప్రజలు ఓట్లు వేశారు. అందుకని ఇంత నీచంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కదండి, వైనాట్ 175 అన్నాడు, వైనాట్ 11కే పరిమితం అయిపోయాడు. ఎంత దారుణమైన ఓటమి దేనికి వచ్చిందంటారు ఆయనకి? అసలు పరిస్థితి ఎలాగా ఆయనకి అంత దిగజారిపోయారంటారు? ఆ పరిస్థితి అహంకారం అండి. యాక్చువల్ గా అప్పుడేమో ప్రజలు తెలియకుండా 151 సీట్లు ఇచ్చేసారు. ఇంకా మందే అధికారం, మనం ప్రజలకి తాత్కాలిక తాయిలు ఇచ్చేస్తే వాళ్ళు మన అండర్లో ఉంటారు, మనమే మళ్ళీ అధికారంలో రావచ్చు, ఇంకెవడో అధికారం దరిదాపుల్లో ఉండరని అహంకారపూరితంగా నిర్ణయాలు తీసుకున్నారు. ఎవరన్నా కొన్ని సజెషన్స్ ఇస్తున్నా, ఇలా ఉంది ప్రజాపాలన బాగాలేదు, మీరు దీన్ని మార్చుకోండి అని సజెషన్స్ ఇస్తున్నా వాటిలన్నింటినీ బేఖాతరు చేయకుండా వాళ్ళ ఇష్టం వచ్చేట్టు ఏదైనా ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రజల యొక్క ఆకాంక్షలు అనుగుణంగా పరిపాలన చేస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి ఆయనకు అనుకూలంగా ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తానికి ఓట్లు వేయించుకోవడానికి మాత్రమే పరిపాలన చేశాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ పరిస్థితి కల్పించారు. అంటే ఇప్పుడు ఎవరు ఏ సలహా ఇచ్చినా సరే వినిపించుకోలేదు అంటారు. మరి 200 మంది సలహాదారులు పెట్టుకొని వాళ్ళకి ఒక్కొక్కరికి లక్షల్లో జీతాలు, వాళ్ళకి ఫెసిలిటీస్, గవర్నమెంట్ తరఫు నుంచి ప్రోటోకాల్స్ అన్ని మెయింటైన్ చేస్తూ వాళ్ళు పెట్టారు. మరి వాళ్ళు ఏ సలహాలు ఇచ్చారు? వాళ్ళు ఇచ్చిన సలహాలు ఈయన ఏం పాటించాడు? ప్రభుత్వ పరిపాలన ఎందుకు ఇంతలాగా ఆ అధోగతాలానికి అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినట్టు ఎలా జరిగిందంటారు? యాక్చువల్గా ఏంటంటే నార్మల్గా ప్రభుత్వం ఉద్యోగాల కల్పన చేస్తుంది. అలాగే ప్రభుత్వానికి అంటే పార్టీలకి బాగా పనిచేసిన వాళ్ళకి ఉద్యోగ కల్పనలో భాగంగానే ఈ సలహాదారులు తప్ప వాళ్ళ సలహాలు సూచనలు ఏ విధంగానూ ప్రజలకి మేలు చేకూర్చలేదు. వాళ్ళకి జీతాలు ఇచ్చి ప్రజల సొమ్ముని వాళ్ళకి దోచిపెట్టడం కోసం మాత్రమే ఈ సలహాదారులు తప్పించి నార్మల్గా మినిస్టర్లు ఉన్నారో, ఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారో, వీళ్ళందరూ టెక్నికల్ గా చాలా బ్యాక్గ్రౌండ్ నుండి మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్స్. వాళ్ళని ఉపయోగించుకోకుండా ఏదో పార్టీ పదవుల్లో భాగంగా పార్టీ కష్టపడిన వాళ్ళు, లేకపోతే కృషి చేసిన వాళ్ళు వాళ్ళకి పదవులు ఇచ్చుకుని వాళ్ళ అన్యాయాలకి, వాళ్ళ చుట్టాలకి, బంధువులకి ప్రజాస్వామ్యం దోచిపెట్టడం తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. అయితే హ్యాపీగా ఎదురు చూస్తున్నారు. ఆయన ఎప్పుడు అసెంబ్లీలో అధ్యక్ష అని అంటారో ఆ పదం కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన అనేది అరాచకంగా ఉందని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మరి ఆయన చేసిన అవినీతి గాని, అరాచకం గాని, అన్యాయాలు గాని, మరి దానికి తగ్గ ప్రతిఫలం అనేది పవన్ కళ్యాణ్ ఇస్తాడంటారా? యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రతిఫలం ఇవ్వడం అనుకుంటలేదండి. ఈ 5 ఏళ్ల పాలనలో వాళ్ళు తీసుకున్న విధానాల వల్ల, దానివల్ల ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోయింది. అలాగే సహజ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటిని వాళ్ళ అన్యాయులకి, బంధువులకి దోచిపెట్టడం జరిగింది. అలాగే మద్యం పాలసీలో కూడా, అలాగే సిండికేట్లు ఇవన్నీ కూడా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని ఇతర వ్యక్తులకి చేరడం జరిగింది. అందులో కూడా ప్రజా ఆరోగ్యాన్ని కూడా పణంగా పెట్టడం జరిగింది. ఇలా ప్రతి దాంట్లోనూ ఒక పక్కన సుపరిపాలన అందించేస్తున్నాము, పథకాలు ఇస్తున్నాము, ప్రజలకు డబ్బులు ఇస్తున్నాము అని ఒక మభ్యలో పెట్టి వాళ్ళు దోచుకోవాల్సిందంతా ఈ మూడులో పెట్టి దోచేసుకున్నారు. కాబట్టి అవినీతికి ఎవడైనా సమాధానం తీరాల్సిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే కాదు, యాక్చువల్గా ఒక వ్యవస్థ ఇది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉండొచ్చు, రేపు ఇంకో వ్యక్తి ఉండొచ్చు, కానీ ప్రజల సొమ్ముని సక్రమంగా ఖర్చు పెట్టకుండా దోచిన వ్యక్తి ఖచ్చితంగా రేపు పొద్దున్న అధికారంలో ఉన్నా లేకపోయినా ఆన్సరబుల్. అందుకనే కదా సిబిఐ కేసులు ఎదుర్కొన్నారు. వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని అక్రమ సంపాదన ఏదైతే చేశారో ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉండగా కూడా ఆ కేసులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇంకా మరింత వేగవంతం అవుతాయి. మన ముఖ్యమంత్రి పదవిని అడ్డు పెట్టుకుని శుక్రవారం అని అదని కొంచెం కోర్టులకి ఎగనామం పెట్టారు. ఇప్పుడు ఆ పరిస్థితి అంత బిజీ పర్సన్ కాదు కాబట్టి ఆయన 11 సీట్లకి పరిమితం చేసినాడు. ఆయన పెద్ద పని ఉండదు. నాకు తెలుసు అసెంబ్లీకి కూడా ఆయన రారనుకుంటున్నాను. కాబట్టి ఈజీగా కోర్టు కేసులు అన్నింటికి కూడా అటెండ్ అయ్యి ఆయనకు తగిన ఆయన ఏదైతే అవినీతి చేశారో, ఆయన ఒక్క ఆయనే కాదు, ఆయనతో పాటు అధికారులు కూడా
చాలా రూడ్ గా బిహేవ్ చేశారు, విధానాల పట్ల వీటి పట్ల ఫండ్స్ నటిని డైవర్ట్ చేశారు. యాక్చువల్ గా సహజ వనరులు ఏవైతే ఉన్నాయి, ఇసుక ర్యామ్స్ కానీ వీటి ద్వారా కానీ చాలా అవినీతి జరిగింది ప్రజలకు తెలియకుండా. యాక్చువల్ గా ఎవరిని మాట్లాడడం లేదు, నోరు నొక్కేశారు కాబట్టి ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి. యాక్చువల్ గా ప్రభుత్వం మారింది కాబట్టి. ఇప్పుడు సహజ వనరులు అని చెప్తున్నారు కదా, సహజ వనరులతో కూడుకున్న మన రిషికొండ బీచ్ ని సగానక పైన పగలగొట్టేసి 500 కోట్లతో ప్యాలెస్ కట్టారు. అప్పుడేమో సీఎం గారి క్యాంప్ కార్యాలయం లేదా ప్రభుత్వ బిల్డింగ్ అని చెప్పారు. ఇప్పుడేమో దాన్నేమో విజిటర్స్ గెస్ట్ హౌస్ అని అంటారు. అసలు ఏంటన్నా గతంలో ఒక మాట ఇప్పుడు ఒక మాట, అంటే వాళ్ళు అధికారంలోకి వస్తారని చెప్పి అప్పుడు అలా చెప్పి ఇప్పుడేమో అధికారంలో రాలేదని ఎలా చెప్పారని అనుకోవచ్చా? వాళ్ళు యాక్చువల్గా ముందు నుంచి ప్రభుత్వం కేసు అదే ప్రతివాదులు ఎవరైతే వాళ్ళు కేసులు వేస్తున్నారు దాని మీద. ఇలా రుషికొండ అనే ఒక పర్యాటక ప్రదేశం, అది దాన్ని ఇలా పాడు చేయొద్దని కేసులు వేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వం మొండివైఖరితో అక్కడ కావాలని కట్టుకున్నారు. ఎందుకు కట్టుకున్నారు? జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాలు అధికారంలో ఉండిపోతాడేమో, అటువంటి ప్యాలెస్ కట్టుకుంటే సుఖంగా సంతోషంగా ఉండొచ్చని. వాళ్ళ కుట్ర ఏంటి? యాక్చువల్గా 3 క్యాపిటల్స్ అని పెట్టారు. అమరావతిని ఆల్రెడీ కొంతమంది వ్యక్తుల చేతిలో ఉంది, అక్కడ వాళ్ళందరూ బాగుపడేవారు, రియల్ ఎస్టేట్ బాగుపడిపోయింది అనేసి వాళ్ళ చెడగొట్టడం కోసం వైజాగ్ రాజధాని పెట్టుకుని అక్కడ ఉండే చుట్టుపక్కల భూములన్నీ ఆక్రమించుకుని అక్కడ కేంద్రంగా వీళ్ళ దందాన్ని కొనసాగించాలనే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వ సొమ్ముతో ఒక విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాన్ని ఏమని చెప్పారు? ఇది ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ ఇటువంటి వ్యక్తులు విశాఖ వచ్చినప్పుడు ఉపయోగపడడం కోసం అనేసి అప్పుడు ఒకటి చెప్పారు. యాక్చువల్గా ప్రధానమంత్రి కానీ రాష్ట్రపతి కానీ వచ్చినప్పుడు నేవల్ బేస్ ఇవన్నీ ఉన్నాయి మనకి. అక్కడ గెస్ట్ హౌస్లో వాళ్ళకి సపరేట్గా ఒక సెక్యూరిటీతో కూడిన గెస్ట్ హౌస్లో ప్రోటోకాల్ ప్రకారం అక్కడే ఉంటారు తప్ప ఇక్కడ ఏ ఇండియా లెవెల్లో అఫీషియల్స్ ఎవరు కూడా ఇక్కడ ఉండరు. ఉండడానికి కూడా అనుమతులు ఉండవు యాక్చువల్గా, ఎందుకంటే వాళ్ళకి సపరేట్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన విలాసందం కోసం ఏర్పాటు చేసుకుని అక్కడ నేషనల్ వ్యక్తుల మీద గిండేస్తే కనుక అది కొంచెం దాని రష్ అనేది తగ్గుతుంది, మన మీద అవినీతి ఆరోపణలు అనేది తగ్గుతాయని ఒక డైవర్షన్ తప్పించి యాక్చువల్గా అది ఆయన కోసం కట్టుకున్న భవనమే. యాక్చువల్గా అంతంత కాస్ట్ పెట్టి ఒక లైట్స్ కానీ యాక్చువల్లీ ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఆయనకు విలాసవంతమైన జీవితం కోసం అని అన్నారు. యాక్చువల్ ఇప్పుడు సోషల్ మీడియా అంతా కానీ లేకపోతే మీడియా పరంగా చూసుకుంటే ఒక్క బాత్ టబ్బే 36 లక్షలు పెట్టి కట్టారు. అంత అవసరం ఏముంది? అంత లగ్జరీ ఉంది. ఇప్పుడు బెంగళూరు మైసూర్ మహారాజ్ ప్యాలెసే కానీ లేకపోతే హైదరాబాద్ లో ఉన్న ఫలక్నామా ప్యాలెసే కానీ ఇలాంటివి లెక్కేసుకున్నా కూడా అంత క్లాసిక్ గా కానీ అంత బాగా కట్టలేదంట. అంటే ఇక్కడ వైజాగ్ రిషికొండలో కొట్టిన చూసుకుంటే దాంతో పోల్చుకుంటే అంత అవసరం ఏముందండి? అంత ప్రజాధనం వేస్ట్ చేయాల్సినంత అవసరం ఏంటంటే 36 లక్షలు ఎట్టి బాత్ టబ్ అవసరం అంటారా? అంటే పేదవాడు కదండి ఆయన, అత్యంత పేదవాడు ఆయన. పేదలకే పెత్తందారికి యుద్ధం అని చెప్పి ఆయన ఏంటంటే పెత్తందారి వ్యవస్థను నడుపుతూ ఆయన ఏదో పేదవాడిగా నటించాడు, నేను పేదవాళ్ళ పక్షాన ఉన్నానని. కానీ ఆయన అన్ని లగ్జరీ, ఆయన బెంగళూరు ప్యాలెస్ కానీ హైదరాబాద్ లో ప్యాలెస్ కానీ ఇవన్నీ ఆయనకు ఉండే ప్యాలెస్లు, ఇక్కడ తాడేపల్లిలో ఉండే ప్యాలెస్ కానీ ఎన్ని ఎకరాల్లో కట్టుకున్నారు, ఎన్ని కోట్లు పెట్టి కట్టుకున్నారు. అలాగే ప్రజాధనంతో దీన్ని కూడా కట్టుకుని ఆనందిద్దామని చూశారు. యాక్చువల్గా ఈ 500 కోట్లతో యాక్చువల్గా ఇప్పుడు సామాన్యులు ఇల్లు కట్టుకుంటే 2 లక్షల రూపాయలు రుణం ఇస్తున్నారు ప్రజలు. మీకు తెలుసు యాక్చువల్గా అదే దాన్ని అట్టహాసంగా ఒక బాత్రూము, 2 బెడ్రూములు, ఒక హాలు, ఒక కిచెన్ అని నొక్కి చెప్పారు. అసలు ఆ ఇంట్లో ఉండగలిగే పరిస్థితులు ఎక్కడన్నా ఉంటాయి? దాన్ని మేము 2 లక్షలు పెట్టి కట్టించేస్తాను, పోనీ అదే ఇల్లు మీరు కట్టిస్తున్నారు. ఇక్కడ 500 కోట్లు పెట్టి నీ కోసం నువ్వు ఉండడానికి నువ్వు కొలగడానికి ఒక 500 కోట్లు పెట్టించుకున్నప్పుడు ఒక 25,000 మందికి ఈ 2 లక్షల రూపాయల కాడికి ఇచ్చి ఇల్లు కట్టించగలవు కదా. నువ్వు ఎందుకు ఆలోచించవు? నువ్వేమి స్వపరిపాలన అందించేస్తున్నావు, రూపాయి జీతం తీసుకుంటున్నావు అన్నావు కదా. మరి అలాంటప్పుడు ఒక 2 గదులు వేసుకుని నువ్వు కూడా ఇల్లు ఉండి ఆఫీసులో ఉండి, లేకపోతే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు ఇవన్నీ ఉన్నాయి దాన్ని ఉపయోగించుకుని ఈ 500 కోట్లని నువ్వు ప్రజల కోసం ఎందుకు ఖర్చు పెట్టావు? నువ్వు రూపాయి సీఎం అని చెప్పావు కదా, నువ్వంతా మోసం చేస్తున్నావు. ప్రజలు చైతన్యవంతులు అయ్యారు కాబట్టి నీకు ఈ గది పట్టించేశారు. యాక్చువల్ నువ్వు 500 కోట్లు బిల్డింగ్ కట్టేసుకుని నేను పేదవాడిని, పెత్తందారులకి నాకు యుద్ధం అని సొల్లుగోలు చెప్పి మీ నాన్న అధికారంలో ఉండగా 1000 కోట్లు దోచేసి సిబిఐ కేసులు ఎదుర్కొని నువ్వు చెప్పి అన్ని అందరూ నమ్మేస్తారు అనుకున్నావు. నువ్వు ప్రజలు గుడ్డి వాళ్ళని నీ మీడియా ద్వారానో సోషల్ మీడియాని అన్నింటిని కొనేసి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేసావు. అంటే నమ్మడానికి ఏం సిద్ధంగా లేదు. ఇప్పుడు మీరు చెప్పిన సమాధానాలు అన్ని చూసుకుంటే జగన్ అనేవాడు ఒక ముసుగు దొంగ అని చెప్పొచ్చా? జనాల్ని మభ్య పెట్టి చెప్పేది ఒకటి చేసేది ఒకటి బ్యాక్ డ్రాప్ అని చెప్పుకోవచ్చా? ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఆయన ఒక
ఎప్పటికీ మనం యాక్చువల్ దొంగ అయ్యి అనలేం, కానీ యాక్చువల్ ఒక సీఎం రేంజ్ లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆయనకి కొంత ఫ్యాన్ బేస్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి మనం గౌరవంగా, మా నాయకుడు అది నేర్పించాడు సంస్కారం. యాక్చువల్ గా ఆయన నేను ఈ మాట మాట్లాడింది కానీ ఆర్థిక నేరస్తుడు అవినీతిపరుడు అని నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే అధికారాన్ని ఉపయోగించుకుని అక్రమంగా తన అన్యాయాలకి తను దోచుకున్నాడని ఖచ్చితంగా చెప్పగలం. అలాగే ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఇటువంటి ప్యాలెస్లు ఇవన్నీ కట్టుకుని ప్రజలకి చెందాల్సిన సొమ్ము, ప్రజల నుంచి వచ్చిన ఆదాయాన్ని ప్రజల కోసం బాగా ఖర్చు పెట్టడం అనేది వాళ్ళని మనం ఎన్నుకున్నాం. మీరు మాకు పద్దుదారిగా ఉండండి, జవాబుదారిగా ఉండండి, మమ్మల్ని పాలించండి అని మనమే ఓట్లేసి వాళ్ళని గెలిపించాం. అప్పుడు ఏం చేయాలి, మనకేం కావాలి, మనకేం చేయాలన్న దాని మీద వాళ్ళు ఎక్కువ ఆలోచించి మన కోసం చేయాలి. కానీ వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఏం చేసుకోవాలి, వాళ్ళ కేసుల నుంచి ఎలా తప్పించుకోవాలి అన్న దాని మీద వాళ్ళ పరిపాలన సాగుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దానికి భిన్నంగా రాజకీయం చేసి ప్రజల అభిమానం చూరుకొని ఎంత ఘన విజయం సాధించారో, రాబోయే కాలంలో మంచి పరిపాలన అందుతుంది. ఈ జగన్మోహన్ రెడ్డి కూడా చేసిన అవినీతి అక్రమాలు కూడా అన్ని బయటపెట్టి ఆయన తగిన శిక్ష పడుతుందని నేను ఫైనల్ గా అయితే ఒక్క మాట్లాడు, మరి ఇంత అరాచకాలు ఎన్ని అన్యాయాలు 5 ఏళ్ళు ప్రజలందరూ ఒక రావణాసురుడి పాలన, రాక్షసుడి పాలన చూశారని చెప్పి ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఆయన ఎలాగైతే పదవి నుండి తప్పించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ళు ఏం చేస్తారు, ఆయన ఎటువైపు వెళ్తారు? ఆయన చేసిన అన్యాయాలకి కానీ అరాచకాలకి కానీ ఆయనకి ప్రతిఫలం ఏంటి, మీరేమనుకున్నారు ఒక మాటలో చెప్పండి. ఆయన గురించి పెద్దగా ఆలోచించుకోవడం అనవసరం ఉండే. యాక్చువల్ గా ఈ 5 సంవత్సరాలు ఆయన జాసలోనే ఆయన చెప్పిందే వేదం అని భయపడుతూ బతికారు. బయటకు వచ్చి ఏమైనా మాట్లాడితే పథకాలు కట్ చేసేస్తారో, లేకపోతే ఏ విధంగా అక్రమాన్ని కేసులు పెడతారో, ఇది చాలా మంది పెద్ద నాయకులు కూడా ఆయన వల్ల సఫర్ అయ్యారు. యాక్చువల్ గా ఆయన ఏదైతే దుర్మార్గంగా చేశాడో ఆయన శిక్ష అనుభవిస్తాడు ఖచ్చితంగా. ఆయన ఏంటంటే అధికారం చూసుకుని విర్రవీగాడు. ఇవాళ ప్రజలందరికీ తెలుస్తుంది, ఒక నీతి న్యాయం పరంగా కూడా మనం అధికారం చూసి విర్రవేయకూడదు, ప్రజలు ఏ సమయంలో అయినా మన అవినీతి అక్రమాలని గమనిస్తూనే ఉంటారనేసి మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎన్నిక మొత్తం దేశానికి ఒక దిక్సూచి అనమాట. యాక్చువల్ గా విర్రవీగి పరిపాలన చేస్తే, లేకపోతే ప్రజల ఆమోదంతో వ్యతిరేకంగా వాళ్ళ అభిలాషలకు భిన్నంగా కనుక మనం ప్రవర్తిస్తే ఏ విధంగా బుద్ధి చెప్తారో ప్రజలు మొత్తం దేశానికి మొత్తం చూపించారు. అందుకని మన ఈ కూటమి విజయాన్ని, పవన్ కళ్యాణ్ గారి తాలూకా ఆలోచన విధానాన్ని దేశం మొత్తం మెచ్చుకుంటున్నాయి, మీడియా ఛానల్స్ కొనియాడుతున్నాయంటే దానికి కారణం మెయిన్ గా ఇదే యాక్చువల్.